అందరికీ నమస్కారం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా డిసెంబర్ మాసంలో గ్రహస్థితిని మనం చూసుకునేటట్లయితే వృషభంలో గురువు, కుంభంలో శని రుజువుగతిలో ఉండటం, మేనంలో రాహు యొక్క సంచారం, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతు, బుధుడు వృశ్చికంలో, రవి వృశ్చిక ధనుస్సు రాశిలో సంచారం చేయటం, శుక్రుడు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది డిసెంబర్ మాసంలో. తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏ గ్రహాలు బాగుంటాయి, ఏ గ్రహాలు మనకి బాగలేదనేది మనం ముఖ్యంగా చూసుకునేటట్లయితే వీళ్ళకి 4వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. అంటే 4వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వాహన సౌఖ్యం లభించటం ఒకటి, నూతన వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోవటం ఒకటి, విందులు వినోదాలు, పెళ్లి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ, మంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గతంలో ఏదైతే ప్రేమించుకున్న యువతీ యువకులు ఉంటారో, పెద్దలను ఒప్పించలేక వాళ్ళు వివాహం చేసుకోలేక ఉన్న వ్యక్తులకి తల్లిదండ్రుల యొక్క సపోర్టుతో వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రబలం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ శుక్రుడి వల్ల ఏంటంటే లగ్జరీగా ఉండటం ఒకటి, విందులు వినోదాలు, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాం. ప్రతి పనిలో కూడా కొంత విజయ సంకేతం అనేది బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రగ్రహం అనేది చాలా బాగుంటుంది అని అర్థం వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. మరి మిగతా గ్రహాల యొక్క సంగతి ఏంటి మనం చూసుకునేటట్లయితే ఈ తులారాశి వాళ్ళకి 6వ స్థానం రాహు యొక్క సంచారం. షష్టమంలో రాహు ఉన్నాడంటే చాలా మంచి ఫలితం జరుగుతుందని అర్థం. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది, ఆర్థిక సంక్షోభం ఉండదు, ఎకనామిక్ గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, విదేశాలకు వెళ్ళటమే కాకుండా ఆ విదేశాల్లో రెస్టారెంట్లు, గ్రోసరీ స్టోర్సు, అంటే ఫుడ్ కోర్ట్సు, ఇలాంటివి ఏదైతే వాళ్ళు పెట్టాలనుకున్న బిజినెస్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా బిజినెస్ పెడతారు. అంటే అలాంటి బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఆ దేశంలో ఉండే ఏదైతే విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే పర్సన్స్ ఉంటారో, మాకు ఆ దేశం యొక్క పౌరసత్వం రాలేదు, గ్రీన్ కార్డు హోల్డర్స్ కాలేకపోతున్నాయి బాధపడుతున్న వ్యక్తులందరూ కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన దేశంలో రేషన్ కార్డు ఎలానో వాళ్ళ దానిలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే ఆ దేశం యొక్క సీనియర్ అంటే సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడుండే వ్యక్తులు కూడా కంపెనీ త్రూ కూడా విదేశాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలతో లావాదేవీలు కానీ, డబ్బులు ట్రాన్సాక్షన్స్ కానీ, వ్యాపార నిమిత్తం కానీ బాగా జరుగుతుందని అర్థం. అంటే రాహువు బాగున్నాడు వీళ్ళకని అర్థం. దీని తర్వాత వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే కుజుడు వల్ల వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా వాళ్ళకి 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారం. అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న చికాకులు మినహా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోర్టు సమస్యల లావాదేవీల విషయంలో కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, పొలాలు కానీ, ఆస్తిపాస్తులకు సంబంధించిన ఎసెట్స్ సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్రార్జితము, తల్లి తరఫు నుంచి ఆస్తి, తండ్రి తరఫు నుంచి ఆస్తి కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీ మూలకంగా ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలకు ఎలా ఉండబోతుంది, తండ్రి దగ్గర కానీ భర్త దగ్గర కానీ ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం వంటి, అలానే శుక్రుడు ఏదైతే కుజుడు వల్ల కూడా విలువైన ఆభరణాలు, అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళకి అధిక ఆదాయం బాగా పెరగటం వంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క ప్రమోషన్లు కానీ, ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఉన్నాయో ఆలస్యం అంటే ఏంటంటే ఇళ్ళు కొనుగోలు చేయాలనుకుంటాం, వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటాం, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక మంచి సుపరిణామం చెప్పుకోవచ్చు ఈ తులారాశి వాళ్ళకి. మరి ద్వితీయంలో బుధుడు ఉన్నాడుగా, ద్వితీయంలో బుధ సంచారం వల్ల
వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త వస్తువులు పెడతారు, ప్రజల్ని ఆకర్షిస్తారు, బాగా అడ్వర్టైజ్మెంట్ బాగా చేసుకుంటారు. దానితో పాటు జాయింట్ దారులు కొంతమంది ఉంటారు, పార్ట్నర్షిప్ సంబంధించిన అలాంటి వాళ్ళు వచ్చి మేము పెట్టుబడి పెడతాం మీ వ్యాపారంలో, మాకు కొంచెం షేర్ ఇవ్వండి అని అంటారు. అంటే షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆచితూచి అనేది పెట్టుబడి అనేది పెట్టాలి. కొంతమంది షేర్ మార్కెట్ వాళ్ళు పెడుతుంటారు, విపరీతంగా డబ్బులు పెట్టడం, మోసపోవటం, అదొక ప్యాకాట్ లాంటిది. ఇక పెట్టారు కదా అని పెట్టడం కాదు. అక్కడ కొద్దిగా పెట్టుబడి అనేది కొద్దిగా మాత్రమే పెట్టాలి, పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే బుధుడు వ్యాపార విస్తరణ రంగంలో అభివృద్ధి చెందుతారు. బడా పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకు కూడా చాలా బాగుంటుంది బుధుడి యొక్క ప్రభావం అనేది. మరి రవి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని అంటే, రవి డిసెంబర్ 15 రోజుల వరకు బాగుండాడు. ఆవేశపడుతుంటారు, కోపం పడుతుంటారు, భార్యాభర్తల మధ్యలో చికాకు ఉంటుంది, ఆవేశం తగ్గదు. ఆవేశం అనేది అనర్థాలకి దారితీసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల కోపం వస్తుంది, ఉష్ణం పెరుగుతుంది శరీరంలో. ఉష్ణం పెరగటమే కాదు, కోపము, ఆవేశము, శరీరంలో వేడి బాగా పెరుగుతుంది, బీపీ, షుగర్ లాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. వీళ్ళు ఆవేశపడకుండా అనాలోచిత చర్యలన్నీ తీసుకోకుండా ప్రధానంగా సరైన మార్గంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని అందరినీ అడిగి వీళ్ళు ఒక పిక్చర్కి రావాలి. అందరిని అడగకుండా నేనే నెంబర్ 1 అనేది ఎప్పుడూ పనికిరాదు. అలాంటి విషయాల్లో కొంత పొరపాటు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పొరపాటులు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం ముందుకు వెళ్ళాలి. అలానే 12వ స్థానంలో కేతు యొక్క సంచారం, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ పెట్టాలి. దానితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు, అలాంటి ప్రయాణాలు చేయాలనుకుంటే కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. అంటే 1-2 సార్లు వాయిదాలు పడతాయి, తర్వాత వాయిదాలు పడే అవకాశాలు లేవు. 2-3 సార్లు అలా పడిన తర్వాత నిరుత్సాహము, నిస్పృహ, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటివన్నీ పక్కన పెట్టడం మంచిది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయటం అనేది మంచిది. అయితే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా బాగున్న గ్రహాలు ఏమిటి అని అంటే, శుక్రగ్రహం బాగుంటుంది. శుక్రుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే బుధుడు బాగున్నాడు. అంటే ఈ 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత రాహు యొక్క బలం బాగుంది. రాహు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు బాగుంది. అలానే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. నేను ఇందాక చెప్పా, డబ్బు వస్తుందని చెప్పా, కానీ అష్టమంలో గురువు ఏదో రకంగా వృధాగా డబ్బుల్ని అనవసరంగా అయిపోగొడతాడు. వృధా అయిపోగొట్టడం అంటే మన చేతుల్లోనే ఉంటుంది, వృధా అయిపోగొట్టడం ఏదని. మన వాళ్ళకి నేను ఇందాక చెప్పాగా, అసలు డబ్బులు ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టాడు వీళ్ళు. అదే మైనస్ పాయింట్, పెద్ద మైనస్ పాయింట్ అదే. 100% జాతకాల కంటే ముందు మైనస్ పాయింట్ అదే. ఎందుకంటే డబ్బులు డాక్టర్ దగ్గర ఖర్చు పెట్టరు, మంచి చోట ఖర్చు పెట్టరు వీళ్ళు. లగ్జరీ దగ్గర పెడతారు. లగ్జరీ దగ్గర, పనికిమాలిన విషయాల్లో ఖర్చు పెట్టడంలో వీళ్ళు సూపర్ స్టార్లు. అందువల్లే వీళ్ళు అలా అయ్యేది. దానికి దేనికి ఖర్చు పెట్టాలి? డాక్టరు, ట్యాబ్లెట్లు, అసలు విషయాలు ఖర్చు పెట్టాలి. బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ చేస్తారు, చేసిన తర్వాత ఆ డెకరేషన్ ఈ డెకరేషన్ చేస్తాడు. తర్వాత చేసిన తర్వాత కూడా ఎలా ఉంది, అన్ని రకాల ఐటమ్స్ పెడతారు. ఆ తినేవాడు తింటాడు, పోయేవాడు పోతుంటాడు. అక్కడ ఎవడన్నా బిచ్చగాడు కనపడితే 10 రూపాయలు కూడా వేయడు. ఇది తీసుకెళ్ళి వంకాయ కూర అవన్నీ కూడా బయటపడేస్తుంటారు. అలాంటివి లగ్జరీగా వీళ్ళు కొన్ని వాటికి ప్రయారిటీ ఇవ్వరండి. ప్రయారిటీ ఇవ్వకపోవటమే లోపాలు గల చీరలన్నీ అదివరకు అమ్మేవాళ్ళు. గుంటూరు, విజయవాడ వాటిల్లో ఇంటర్నేషనల్ హోటల్స్లో, విజయకృష్ణ ఇంటర్నేషనల్ హోటల్ అని గుంటూరులో ఉంది, లోపాలు గల చీరలు అమ్మేవాళ్ళు. అలానే వీళ్ళలో లోపాలు ఇవే. అందువల్ల వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. వీళ్ళు గురుగారు, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా వీళ్ళు కార్తవీర్యార్జునుని యొక్క స్తోత్ర పారాయణం చేయటం ఒకటి. దానితో పాటు వీళ్ళకి కేతు యొక్క ఆరాధన చేయాలంటే కేతుకి అధిష్టాన దేవత అయిన గణపతిని సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేసుకోవటం ఒకటి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. బుధవారం రోజున కానీ అస్థా నక్షత్రం గణపతి దేవాలయ దర్శనం చేయటం ఒకటి. దానితో పాటు గోధుమలు దానం చేయటం మంచిది. ఆదివారం రోజున గోధుమలు దానం చేయటము, గోధుమలతో పాటు ఎర్రని వస్త్రము, ఎర్రని చెప్పులు, ఎర్రని గొడుగులు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు
ఖచ్చితంగా ఉంటాయి. ఇబ్బందికరమైన వాతావరణం లేదు ఉండదు. కానీ పంచమ స్థానంలో శని వల్ల స్థానచలనము, స్థానభ్రంశం జరుగుతుంది కాబట్టి శని యొక్క ఆరాధనలు చేయటం ఒకటి. శని యొక్క ఆరాధన చేయాలంటే ఓం నమః శివాయ పంచాక్షరి రోజు కూడా చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.